ఆ ఎన్నికల్లో బాలేందర్ షా అనే ఒక యువకుడు విజయం సాధించాడు. మనోడి వయసు ఎంతో తెలుసా? 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల్లో ఆ దేశానికి ప్రధానిగా ఆయన గెలిచారు. అంటే ఎలక్షన్స్ జరిగినాయి. అద్భుతమైన మెజారిటీ సాధించారు. ఆయనకి పెద్దగా పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు. మహా అయితే కాట్మాండు లాంటి నగరానికి ఆయన ఒకసారి మేయర్‌గా ఏదో చేసిండంట అంతే. అంతకు మించి పెద్దగా పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ లేదు. కానీ మరి ఎలా గెలిచాడు ఆయన? ఏ విధంగా గెలుపొచ్చింది? ప్రజల ఆలోచనలో మార్పొచ్చింది. నేపాల్‌లో జెన్‌జీ అనే ఒక ఉద్యమం జరిగింది. అంటే యూత్ మొత్తం పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి ఇంకెంతకాలం మా ట్యాక్సులతో మీరు అభివృద్ధి చెందుతారు? అంటే నాయకులు, లీడర్లు మీ పిల్లల పిల్లలే లీడర్లా? మీరు మాత్రం ఖరీదైన భవనాల్లో రిచ్ అండ్ లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఉంటారు. మేము మాత్రం నేపాల్ ఇంకా రోజు రోజుకి కుదేలైపోవాల్సిందేనని అక్కడ ప్రజలందరూ ఆలోచించి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఓలీ శర్మ అని ఒక అతను ఉండేవాడు. ఆయన రిజైన్ చేసేసాడు. అంటే నేపాల్ ఎప్పుడు అయితే చైనాకో, లేకపోతే ఇండియాకో, బంగ్లాదేశ్‌కో ఇట్లా ఎవరో ఒకళ్ళకి తొత్తుగా ఉండింది. ఇంకెంతకాలం మనం ఏదో ఒక దేశానికి తొత్తుగా ఉండాలి. మనం ఓన్‌గా డెవలప్ అవ్వాలని చెప్పి ఆ కంట్రీ యూత్ అంతా భావించారు. బలంగా ప్రతిఘటించారు, వ్యతిరేకించారు. ఎన్నికల్లో ఒక యువకుడిని గెలిపించుకున్నారు. ఆ యువకుడు అందరి దేశాలతో కలిసి పనిచేస్తాం. ఇండియాతో గానీ, చైనాతో గానీ, మిగతా దేశాలతో కలిసి పనిచేస్తాం గానీ, ఏ దేశానికి తొత్తుగా మారం, ఏ దేశానికి బానిసగా మారం, కలిసి పనిచేసుకుందాం అని చెప్పి చెప్పారు. యూత్ అంతా నమ్మారు. పెద్ద ఎత్తున ఓట్లేశారు. మరి మన దగ్గర ఇలాంటి పరిస్థితి వస్తదా? ఎందుకు రాదు? మన దగ్గర యూత్ లేరా? యువతలో చైతన్యం లేదా? ఎప్పుడు అదే రొటీన్ రాజకీయాలా? వాళ్ళ పిల్లల పిల్లలు, పిల్లల పిల్లల పిల్లలు వాళ్ళే ఇంకా రాజకీయ నాయకులుగా సెటిల్ అవ్వాలా? ఎందుకు కొత్త తరం రాజకీయాలకి మన ఇండియా సపోర్ట్ చేయటం లేదు? కొత్త తరం రాజకీయాల్ని మనం ఎందుకు ప్రోత్సహించట్లేదు? ఇప్పుడైతే సో ఉదాహరణకి ఇప్పుడు ఎగ్జాంపుల్ నడుస్తుంది కాబట్టి చెప్తాను. చంద్రబాబు తర్వాత వెంటనే లోకేష్ సీఎం. లోకేష్ తర్వాత దేవాన్ష్ సీఎం. దేవాన్ష్ తర్వాత ఇంకొక ఆయనకి పుట్టే పిల్లలు ఎవరో వాళ్ళు సీఎంలు అవుతారు. ఇంతేనా? ఇంకొక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి పుట్టిన ఒక వ్యక్తి సీఎం ఎందుకు కాలేడు మన దగ్గర? లేకపోతే ప్రజా సమస్యలపైన ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఎందుకు సీఎం కాలేడు మన దగ్గర? ఇవే రొటీన్ రాజకీయాలు ఎందుకు చేస్తున్నాం మన దగ్గర? ఉదాహరణకి మొన్న ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. విజయ్ పార్టీ పెట్టాడు. అందరూ ఫస్ట్‌లో ఏదేదో అనుకున్నారు. విజయ్ ఏం గెలుస్తాడో లేదో అనుకున్నారు. తర్వాత చూస్తుంటే మెల్లగా ఆయన కూడా సీన్‌లోకి వస్తున్నాడు. ప్రస్తుతానికి ఇప్పుడు మంచి గట్టి పోటీ ఇస్తున్నాడని తెలుస్తుంది. కానీ విజయ్ కూడా ఏం చేస్తున్నాడు? నన్ను గెలిపించండి, మీకు ఫ్రీ రైస్ ఇస్తా, ఫ్రీ గ్యాస్ ఇస్తా, లేకపోతే ఫ్రీ రేషన్ ఇస్తా, ఫ్రీ బస్ ఇస్తా, ఫ్రీ బంగారం ఇస్తా, ఇట్లా ఏదో అన్నీ ఫ్రీ 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 ఈ ఆల్ ఫ్రీ దందానే నడుస్తూ ఉంది. తెలంగాణలో కావచ్చు, రీసెంట్గా కర్ణాటకలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు 6 గ్యారంటీలు, 6 పథకాలు, 6 ఫ్రీలు, 5 ఫ్రీలు, ఈ ఫ్రీ బస్సు, ఈ ఫ్రీ 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 ఈ ఫ్రీలతోనే ఎందుకు మన జీవితాలంతా మనం ఫ్రీ అంటే ఎందుకు అంత ఎగబడుతున్నాం? అంటే మనకి ఒక మార్పు అవసరం లేదా? మన యువతలో మరీ ఇంత చైతన్యం లేకుండా పోయిందా? యువత మరి దద్దమ్మలా తయారయ్యారా? కేవలం మతం గురించి రాజకీయాలు చేస్తే చాలు, కులం గురించి రాజకీయాలు చేస్తే చాలు, మా రాష్ట్రం ఎటుపోతే మాకేమైంది అనుకునే పరిస్థితులు అనే దినస్థితిలో ఉన్నారా యూత్ అంతా? ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే, ఆంధ్ర రాష్ట్ర యూత్ అయితే మనకి రాజధాని వచ్చి దాదాపుగా పుష్కర కాలం అవుతుంది. 12 సంవత్సరాలు అవుతుంది మనకి రాష్ట్రం విడిపోయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో మనకంటూ కనీసం మనం ఒక రాజధాని ఏర్పాటు చేసుకోలేకపోయాం. మన పేరుతో ఆంధ్ర బ్యాంక్‌తో ఒక బ్యాంక్ ఉండేది. ఆ బ్యాంక్ పోయింది. మనకు రైల్వే జోన్ ఇస్తున్నారు. అదే అటే పోయింది. స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారు. ఇది ఇటే పోయింది. ప్రత్యేకంగా అవిస్తా, ఇవిస్తా మనకని చెప్పారు. ఎవరు దాని గురించి ఏం మాట్లాడతలేదు. నాయకులు వచ్చి ఏదో కులం పేరుతోనో, మతం పేరుతోనో రాజకీయాలు చేస్తే గొర్రెల్లా పోయి ఓట్లేస్తున్నాం మనం. మా కులపోడు, మా హీరో, లేకపోతే మావోడు ఈ ఫ్యాన్ వార్లు చేసుకుంటా కూర్చుంటున్నాం మనం. అంటే ప్రజల్లో ఎందుకు మార్పు రావట్లేదు? మనం ఎందుకు ఈ ఫ్రీస్‌కి అలవాటు పడిపోయాం? ఫ్రీగా వస్తే చాలు పినలన్న తాగే పరిస్థితికి ఎందుకు మనం దిగజారిపోతున్నాం? కొత్త తరహా రాజకీయాలు ప్రజలకి పనికొచ్చేలాగా, ప్రజలకి మేలు చేసే రాజకీయ నాయకులు మనం ఎందుకు దూరం పెడుతున్నాం? నాకేం ఫ్రీ వద్దు, నాకు మంచి ఉద్యోగం ఇస్తే చాలు, నాకు మంచి విద్య ఇస్తే చాలు, నాకు మంచి వైద్యం ఇస్తే చాలని మన రాజకీయ నాయకులు మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? వాళ్ళు ఇచ్చే రూ. 500కో, రూ. 1000కో మనం ఎందుకు తలొగ్గుతున్నాం? ఎందుకు తల దించుకుంటున్నాం? ఎందుకు వాళ్ళ ముందు సాగిలబడుతున్నాం మనం? ఒక రాజకీయ నాయకుడు కనపడితే ఎందుకు మనం బెండ్ అవుతున్నాం? ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రూ. 500, బిర్యానీకి మనం కక్కుర్తి పడుతున్నాం, వాళ్ళకి అమ్ముడు పోతున్నాం మనం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది మన దగ్గర? చదువుకోలేదు యువత మన దగ్గర.
ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్లో చూసినా, దేశంలో కాదు ప్రపంచంలో టాప్ 100 కంపెనీస్ చూసినా, టాప్ 100 కంపెనీస్‌లో దాదాపు 10 కంపెనీల్లో సీఈఓగా మన తెలుగోళ్ళు, మన ఆంధ్ర వాళ్ళే ఉంటున్నారు. అంత చైతన్యం ఉన్న మనం ఎందుకు ఇప్పుడు ఇలాంటి దీనస్థితిలో ఉన్నాం? ఎందుకు ఇంత భావదారిద్ర్యంలో ఉన్నాం మనం? ఏదో ఒక పార్టీకో, ఒక మతానికో, ఒక కులానికో ఎందుకు మనం బానిసత్వం చేస్తున్నాం? నెపో కిడ్స్‌కి ఎందుకు మనం రాచరికం చేస్తున్నాం? వాళ్ళ పల్లకి మనం ఎంతకాలం మోస్తాం? ఒక కొత్త తరహా రాజకీయాన్ని మనం ప్రోత్సహించలేమా? ఒక కొత్త తరహా రాజకీయం చేస్తామని వచ్చినోళ్ళని మనం వెనుదటి నిలబడలేమా? ఈ మత రాజకీయాలకి, కుల రాజకీయాలకే మనం మొగ్గు చూపుదామా? మనకి చేత కాదా? చావలేదా? నేపాల్‌ని ఉదాహరణగా తీసుకుందాం మనం. ఎందుకు తీసుకోకూడదు నేపాల్‌ని ఉదాహరణగా? 35 ఏళ్ళ ఒక యువకుడు ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మన దగ్గర 30 ఏళ్ళోడు కనీసం ఒక ఎమ్మెల్యే అవ్వగలడా మన దగ్గర? ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఎటువంటి డబ్బులు లేకుండా, ఎటువంటి కులం సపోర్టు, మతం సపోర్టు లేకుండా 35 ఏళ్ల యువకుడు మన దగ్గర కనీసం కార్పొరేటర్ కాగలడా అండి? కౌన్సిలర్ కాగలరా అండి మన దగ్గర? పక్కన ఒక చిన్న దేశం, మనతో పోల్చుకుంటే చిన్న దేశం. మన హైదరాబాద్ అంత కూడా ఉండదు నేపాల్. అలాంటి చోట ఒక వ్యక్తి 35 ఏళ్ల ఒక వ్యక్తిని, యువకుడిని, ఎటువంటి మచ్చ లేని యువకుడిని అక్కడ జెన్‌జీ మొత్తం కలిసి ప్రధానమంత్రిగా ఎన్నుకుంటే, మనం మాత్రం ఇంకా కులానికి, మతానికి, లేకపోతే మా నాయకుడి కొడుకు, మా నాయకుడు ఇది, మా అది, మా ఇది అని చెప్పి ఎందుకు ఇంకా మనం భజన చేస్తున్నాం? ఇంకెంతకాలం ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలకి మనం సాగిలపడతాం? కామెంట్ చేయండి దయచేసి నిజంగా. ఎందుకంటే కేవలం కులాల గురించి, మతాల గురించి మాట్లాడుకునే చర్చ జరుగుతుంది తప్పించి, ఒక భవిష్యత్తు గురించి, భవిష్యత్ తరాల గురించి ఎక్కడ చర్చ నడుస్తలేదు. ఆ పార్టీ గురించి, ఈ పార్టీ గురించి, ఆ కులం గురించి, ఈ కులం గురించి, ఆ మతం గురించి, ఈ మతం గురించి, ఆటి గురించి చర్చ నడుస్తుంది తప్ప భవిష్యత్తు ఏంటి? ఇప్పటికే రాజధాని లేకుండా 11 సంవత్సరాలుగా కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? వీటి గురించి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? మనకు భవిష్యత్తు వద్దా? ఏదో పార్టీకి, ఏదో కులానికి మనం సాగిలపడదామా? వాళ్ళకి స్లేవరీ చేసుకుంటూనే ఉందామా? మనం అంటూ సొంతంగా ఎదగద్దా? మన రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా చూడొద్దా మనం? ఇలానే ఉందామా? దయచేసి కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం, చర్చిద్దాం, విలువైన అంశాలు పంచుకుందాం.